విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ నేతృత్వంలో వైభవంగా నిర్వహించారు. తెలుగువారి అతిపెద్ద పండుగైన సంక్రాంతిని అందరూ ఐకమత్యంతో జరుపుకోవాలని, గ్రామీణ కళకు సంప్రదాయాలకు ఈ పండుగ ప్రతీకాని, కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజలు ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారని, రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు. పల్లెటూరు వాతావరణం తలపించేలా అత్యంత వైభవంగా నిర్వహించిన మహా సంక్రాంతి ఉత్సవాలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. పెద్ద పండుగ మహా సంక్రాంతి సందర్భంగా విశాఖ టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చోడి పట్టాభిరామ్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. సో మనతో పాటు పట్టంలాగా ఉన్నారు. సో వారి మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏ విధంగా జరుగుతున్నాం మన కార్యాలయంలో టీడీపీ ఆధ్వర్యంలో అండ్ కూటమి ప్రభుత్వం వచ్చిందో తెలుగు ప్రజలు ఎంతో సంతోషంగా పండుగ చేస్తున్నారు. సో అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, సంక్షేమ కార్యక్రమం కావచ్చు, ఏ విధంగా పండుగ జరుగుతుంది? తెలుగు ప్రజలందరికీ కూడా ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి తెలుగు ప్రజలందరికీ కూడా ముఖ్యమైన పండుగ ఈ పండుగ, పెద్ద పండుగ ఇది. మా నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మరి విజన్ కలిగిన నాయకుడు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అండతో, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా ముందుకు తీసుకెళ్తున్న వైనం మనందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ కూడా. దానికి తార్కాణమే ఈరోజు ఈ పండుగ ఇంత పెద్ద ఎత్తున సాగుతుంది అంటే కనుక రాష్ట్రం సుభిక్షంగా ఉంటే ప్రజలు ఆనందంగా ఉంటారనే దానికి నిదర్శనం. మరి ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన సిఐఐ మీట్లో రికార్డు స్థాయిలో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి ఆంధ్రప్రదేశ్కి. 16 లక్షల ఉద్యోగాలు కల్పన చేయబడతా ఉన్నాయి. మరి ఇంకా ముందు కూడా ఇంకా అనేక కంపెనీలు, ఐటీ కంపెనీలు కానీ, పరిశ్రమలు కానీ మరి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ ప్రజల గురించి, విశాఖ సరిహద్దుల గురించి మీ అందరికీ తెలుసు. ఇక్కడ ప్రముఖ కంపెనీలైన గూగుల్, కాగ్నిజెంట్, లేదా రిలయన్స్, అనేకమైన కొత్త కంపెనీలు, టీసీఎస్ లాంటి కంపెనీలు ఆల్రెడీ పనులు ప్రారంభించినాయి. మరి అవి కూడా ఈ విశాఖ చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధికి, ఈ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి కూడా అన్ని అవకాశాలు కల్పించబడి, సృష్టించబడి, మరి రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న తరుణంలో, రాష్ట్రం సుభిక్షంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యంతో, అష్టైశ్వర్యాలతో తొలతోగాలని వారికి ఈ భోగి, సంక్రాంతి, కనుమ తరపున తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఒకప్పుడు ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండేవి. ఇప్పుడు ఉత్తరాంధ్రకి పట్టం కట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నారు. గూగుల్ లాంటి సంస్థ కావచ్చు, ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించి రానున్న కాలంలో ఏ విధంగా ఉండబోతుంది? మన అందరికీ తెలుసు, పూర్వం బీహార్ నుంచి అట్లాగే ఎక్కువ వలస వచ్చేవాళ్ళు, ఒడిశా నుంచి వలసపోయేవారు. అలాగా నేను మాట్లాడి ఈ శుభ సందర్భంలో పాత గవర్నమెంట్ గురించి. కానీ మీ అందరికీ తెలుసు, మాట్లాడకపోయినా రికార్డ్స్ ఎక్కడికి పోతూ ఉంటాయి. ఇవన్నీ తరలిపోయినాయి. 5 లక్షల మంది ఇక్కడ నుంచి హైదరాబాద్ తరలిపోయారు లాస్ట్ టైం. అలాగే ప్రతి చోట ఉపాధి ఎత్తుక్కుంటూ అవసరం, ఎందుకంటే ఉపాధి లేదు ఇక్కడ, బతకడానికి చోటు లేని పరిస్థితుల్లో బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు క్వైట్ రివర్స్, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ మరి అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ విశాఖపట్నం వైపు చూస్తూ ఉన్నాయి. మరి వలసలు 5 లక్షలు అయితే అప్పుడు రెట్టింపు 4 రెట్ల ప్రజలు విశాఖ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా శుభసూచకం. ప్రథమంగా కూటమి ప్రభుత్వం తెలుగు పెద్ద పండుగ కావచ్చు, లేకపోతే ప్రథమంగా స్త్రీలకి అనేక పథకాలు చెప్తున్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా సంక్రాంతి ఉత్సవాలు కూడా ఫ్రీ బస్సులు వెళ్ళడం జరుగుతుంది పంతులు. సో ఏ విధంగా చూస్తున్నారు కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది, పండుగ ఏ విధంగా చేస్తుంది? ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో సోదరులు, మా అధ్యక్షులు పట్టాభిరామ గారి ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున ఇక్కడ ముగ్గులు, కోడిపందాలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెడ్లతో మేము చాలా శోభాయమానంగా మేము సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నాము. రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ఉంది కాబట్టి ఇంత హుందాగా, ఇంత ఆనెస్ట్గా మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మహిళా ఎంపవర్మెంట్లో చాలా చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం వాడి కోసం పనిచేస్తూ వారికి అన్ని సంక్షేమాలు అన్నీ అందించడం జరిగింది. వాళ్ళ ఫ్రీ బస్తో మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మేము కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.